నా గారులు పేగిలిగాయి నా కల్లాలు నాకు కడుపులు కాసమలేరాయి నేటికి 3 రోజులు అవుతున్నది ఆకుని పేగలు కన్నమలేదు కడుపు కాసమలేదు కంటికి నిద్ర లేదు అమ్మా నీ సేట కొమ్ములు సేట ముచ్చాలు పెట్టేది నీ గొడవలో దిగపోయే కొంచెం జంగము నా పెద్దమో పెద్దమారాయు ఈ పన్ని నీళ్ళ పట్టములో దేవుడాయి పన్ని నీళ్ళ పట్టములో నలాగర పట్టుగా హాపగోపాలమైపో తిరుగుతున్నాడు కానీ ఎవరు కూడా సేరడు ముచ్చారు పెట్టలేదు ఆనాడు మా పెద్దమ్మ మా పెదనాన్న కనకసిరి గాయగిరి కళ్యాణం అన్నారు కానీ దానా ధర్మాలు నేనట్టుకున్నాయి ఈ పట్టణంలో నేటికి 3 రోజులు అవుతున్నాడు ఆకులు పేగులు కన్నమనేది కడుపు కాసమనేది కంటికి నిద్రలేదని ఎక్కలేస్తే ఎవరు సేద ముత్యాలు పెట్టలేదు కానీ ఆనాడు మా పెద్దమ్మ మా పెదనాన్న మట్టుకి ఈ పన్నెం నుండి పట్టణంలో ఎలాగిన మట్టుకి నివసించినారు అని శ్రీరామ అని అక్కడి నిండి మట్టుగా ఇలాగైనట్టుగైతే నా శరీర తాలూకు వృత్తాంతము నా తమ్ముడు తాలూకు వృత్తాంతము నాకు వృత్తాంతం తెలియదారా పన్నెండు పట్టాలు పుట్టినారా 12 పట్టం పుట్టింది క్షేత్రం పుట్టింది ఆ క్షేత్రానికి బట్టిగా నైనా నా కాపోలిక అంతమా కాపోలిక అంతమా బాబులోని పయ్యప్ప గొల్లల చిన్నమ్మి కరణాలు కామంచి నీళ్ళు కొత్తారు క్షేత్రానికి నీళ్ళు కొత్తారు 12 పట్టణం పుట్టింది క్షేత్రం పుట్టింది ఆ క్షేత్రానికి బట్టిగా నీళ్ళు కొస్తారు అని అలాగని కూడా భద్రాన్ని కూడా ఆ క్షేత్రానికి వచ్చాడు క్షేత్రానికి వచ్చి లోపల చెయ్యి పెట్టి జోరు ఈబుది తీశాడు ఓములు పండించి కాస్త ఈబుది మట్టుకు క్షేత్రం భాగాన్ని తల్లి అలాగని కూడా ఆ పున్నమారి బుద్ధిలో జమజమాలు శ్రీరామ పున్నమాని పొదిలోని బట్టి జపజపాలు చేస్తున్నారు అలాగే జపజపాలు చేస్తే అయినా కరణాలు కామచ్చి గొల్లల చిన్నమ్మి పాపోలు కాంతమ్మ పాపనోళ్ళు భయప్ప క్షేత్రానికి వచ్చారు నీళ్ళకి వచ్చారు నీటిలో అడుగు పెడితే వాళ్ళకి నా ఇసుకలో అడుగు పెడితే దేవుడాయి ఇసుకలో అడుగు పెడితే కాలుకు పొక్కులు మొక్కుతున్నాయి అలాగే కూడా పన్నెండు పట్టాలు పుట్టినాయి 12 పట్టాలు పుట్టాయి క్షేత్రం పుట్టింది ఇలా పిలి క్షేత్రం పట్టం పుట్టింది క్షేత్రం పుట్టింది ఎలా పిలి క్షేత్రము ఏనాడు ఎరగ
చూశారు. చూసి అమ్మా ఈ ఇంటి నుంచి వచ్చాడు ఒక అతిథి, నేటికి 3 రోజులు అవుతున్నాడు, ఆకుని పేగులు అన్నమనేది కడుపు కాసమనేది కంటికి నిద్ర లేదని కేకలేసినాడు. నీ శాటకు 3 శాటకు వచ్చారు.